ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఈ కీర్తి రేఖకి సంబంధించి మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గురుస్థానం నుండి ఇది గురుస్థానం. ఈ గురుస్థానం నుండి రేఖ ఇలా వచ్చి చేస్తే గురుస్థానం నుండి ఒక రేఖ వచ్చి రవిస్థానం ఎవరికైతే చేస్తుందో అలాంటి వారికి ఏదైనా ఒక మతానికి అధిపతిగా ఉండి అనేక కష్టాలకు వచ్చి అనేక కష్టాలకు సహించి అన్ని విషయాలు అందరికి తెలుపుతూ అన్ని విషయాలు జరిగింది జరగబోయేదే జరుగుతున్నది ఈ అన్ని రకాల విషయాలు 10 మందికి తెలియజేస్తూ ఉపశమనం పొందుతూ ఉంటారు. అంటే ఒక గురుస్థానం నుండి ఒక రేఖ వచ్చి రవిస్థానం కానీ చేస్తే అతను మఠాధిపతిగా కానీ లేకపోతే ఏదో ఒక మతానికి కానీ కులానికి కానీ ఒక గురువుగా ఉండి అన్ని విషయాలు అంటే ఆ మతానికి సంబంధించి కానీ ఆ కులానికి సంబంధించి కానీ అన్ని విషయాలు ఇతరులతో పంచుకుంటూ తన మతం వారితో కానీ తన ప్రజలతో కానీ మన దగ్గరకు వచ్చిన వారితో పంచుకుంటూ అన్ని సమస్యల్ని అన్ని కష్టాలను ఓర్చుకొని ఉపశమనం పొందుతూ ఉంటాడు. అదేవిధంగా గురు శుక్ర స్థానాల మధ్య జీవరేఖ దిగువ నుండి పుట్టిన ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది ఇది శుక్రస్థానం, ఇది కుజస్థానం. ఈ రెండు మధ్య అంటే ఇక్కడి నుంచి ఇది బొటనవేలు, ఈ అంగుళాస్తం. ఈ అంచు నుండి రేఖ పుట్టి ఈ అంచు రేఖ పుట్టి రవిస్థానం ఎవరికైతే చేరుతుందో అంటే గురుస్థానము శుక్రస్థానంలో మధ్య ఈ బొటనవేలుకి దగ్గర నుండి ఈ అంచు నుండి ఎవరికైతే రేఖ బయలుదేరి రవిస్థానం చేరుతుందో అలా చేరిన వారికి నీచ వృత్తిలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇలా రేఖ ప్రవేశించిన వారు నీచ వృత్తిలో ఇది ఉద్యోగాలకి ఖచ్చితంగా చూడొచ్చు. మోసాలు చేసే ఉద్యోగాలకు మాత్రం నీచ ప్రవృత్తి కలిగి ఉంటారు, నీచమైన మనసు కలిగి ఉంటారు. ఇలా లేకుంటే ఆఫీసర్లకి ఎక్కువగా కొంతమంది మోసం చేసే వాళ్ళని మాత్రం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఏ రేఖ పై పుట్టినా కూడా మధ్యలో ఆగిపోతే ఇంకా దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అదేవిధంగా నీచ వృత్తిలో ప్రవేశించి చాలా ధనం సంపాదించి లాభం పొందుతారు. నీచ వృత్తి అంటే ఏంది? కింది స్థాయిలో మోసం చేసడం, డబ్బు సంపాదించుకోవడం, ఆధారాలు దొరకడం చేయడం, స్త్రీలను వేసిలుగా మార్చుకోవడం, స్త్రీలకి ప్రలోభ పెట్టి ధనం లాభం పొందడం. అంటే లాభం కోసమే స్త్రీలను వసూలు చేసుకునేది కానీ మద్యానికి అలవాటు కానీ ఇతరుల మద్యానికి నేర్పించడం కానీ మద్యప్రియులుగా మార్చడం కానీ ఇదంతా నీచ వృత్తిలో భాగమే. ఈ నీచ వృత్తికి అలవాటు ధనం బాగా సంపాదించుకుంటూ పోతారు. జరుగుతున్న రోజు కొంత ఖర్చు పెట్టి మళ్ళీ బయటపడుతుంటారు. ఈ నీచ వృత్తి అనేటువంటిది ఇలా ఉంటుంది రేఖ. అదేవిధంగా మంచి ధనం సంపాదించి మంచి లాభం పొందుతూ ఉంటారు. నీచ వృత్తిలో ప్రవేశించి ఎక్కువగా ధనం సంపాదించి లాభం పొందుతూ ఉంటారు మోసం చేసి. అదేవిధంగా రవిరేఖ బయలుదేరి ఒకటి రవిస్థానం ఒకటి బుధస్థానం చేరిన మరొకటి చెరిస్తారు. అంటే ఒక రవిరేఖ అనేటువంటి 3 పాయలు చేరి త్రిశూలం మాదిరి రవిరేఖ అనేటువంటిది ఇది రవిరేఖ. ఈ రవిరేఖ 3 పాయలు చేరింది. ఒకటి శనిస్థానము, ఒకటి బుధస్థానము, ఒకటి రవిస్థానం. ఈ విధంగా రవిరేఖ ఎవరికైతే 3 పాయలుగా శూలంలాగా చీలి ఉంటుందో ఆ శూలంలాగా చేరడమే కాకుండా చీలిన పాయలు శనిస్థానం ఒకటి బుధస్థానం ఒకటి కానీ పోయిన ఎడలా శనిస్థానం పోయిన రేఖ వల్ల ధనానికి, బుధస్థానం పోయిన రేఖ వల్ల శాశ్వత ధనార్జనకు, రవిస్థానంలో ఉన్న రేఖ వల్ల కీర్తిని గడించి ధనవంతుడై మంచి వ్యాపారస్తుడై ఉండను. అంటే ఈ విధంగా రేఖ చీరడం వల్ల ఒకటి శనిస్థానం పోయిన వాళ్ళు ధనం బాగా సంపాదిస్తారు. ఈ బుధస్థానం పోయిన వాళ్ళు వ్యాపారంలో బాగా మెలుపులు వస్తాయి. ఈ 2 ధనం సంపాదించి వ్యాపార లాభం పొందిన వాడు బాగా కీర్తిమంతుడుగా ప్రకాశింపబడతాడు. రవిస్థానంలో ఈ పై వల్ల బాగా కీర్తి గడిస్తారు, మంచి ప్రఖ్యాతి గడుస్తారు. ఈ ధనంలో ఈ రేఖ వల్ల ధనం సంపాదిస్తాడు, ఈ రేఖ వల్ల ఈ పై వల్ల వ్యాపారంలో మామూలుగా అన్ని రహస్యాలు తెలుసుకొని మంచి వ్యాపారవేత్తగా పేరు పొంది మంచి ధనాన్ని పొంది మంచి ప్రఖ్యాతి కూడా పొందుతారు.
అదేవిధంగా రవిస్థానపై వల్ల కీర్తిని గడించి ధన సంపాదనే మంచి వ్యాపారస్తులుగా రాణించును. ఇలాంటి శాఖలు గ్రహస్థానములకు బయలుదేరి చేకూర్చి బలమును చేకూర్చును. ఇలాంటి శాఖలు గ్రహస్థానములకి ఈ రేఖల వల్ల ఈ శని స్థానం కూడా బలం పుంజును. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా బలం వస్తుంది. ఈ బుధస్థానం కూడా బలం వస్తుంది. రవిస్థానానికి కూడా బలాన్ని వస్తుంది. గ్రహస్థానం ఈ గ్రహస్థానానికి కూడా బలం వస్తుంది ఇలా రేఖలు పోతే. అదేవిధంగా శరీర ఆరోగ్యం గురించి మాత్రం శరీర ఆరోగ్యానికి సంబంధించింది మాత్రం ఈ రేఖ తెలియజేయదు. ఈ రవిరేఖ పై రేఖ శరీర ఆరోగ్యానికి సంబంధించింది మాత్రం కాదు. అదేవిధంగా ధనవానికి, కీర్తికి, కళాపోషణకి వీరి ప్రాధాన్యతగా ఉన్నారు. ఈ రేఖ ఏం చేస్తుందంటే ధనము, కీర్తి, ఉద్యోగము, కళాపోషణ లాంటి వాటికి ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ రేఖ. అదేవిధంగా రవిరేఖ చతురస్రం నిన్ను బయలుదేరిన గొప్ప బిరుదులు గౌరవం సంపాదించను. ఇక్కడ ఈ రవిరేఖ అనేది ఒక చతురస్రం ఉంది. ఈ విధంగా చతురస్రంలో ఒక రేఖ విధంగా బయలుదేరిన చతురస్రం నుండి కానీ, చతురస్ర మూలం నుండి కానీ, చతురస్రం లోపల నుండి కానీ ఎక్కడైనా చతుష్కోణం నుండి ఒక రేఖ రవిరేఖ బయలుదేరి రవిస్థానం కానీ చేరితే ఈ విధంగా చేరిన వారి గొప్ప బిరుదులు వస్తాయి. వారికి గొప్ప గౌరవం కూడా సంపాదిస్తూ ఉంటారు. వారు గొప్ప గౌరవం కూడా సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా రవిరేఖలో వడ్ల గింజ రేఖ ఉన్న ఎడల ఈ రవిరేఖ అనేది ఇలా ఉంది. ఇక్కడ వడ్ల గింజ రేఖ ఉన్నాడ. వడ్ల గింజ రేఖ అంటే మీకు చెప్పాను ఎలా ఉంటుంది. ఇలాంటి రేఖ ఎవరికైతే రవిరేఖలో ఉంటుందో వారికి నిరంతరం అపజయాలు కలుగుతాయి. ఏ పని చేసినా అపజయమే ఉంటుంది. ఏ కష్టం చేసినా, ఏ ఫలితం రస్తాలకి అపజయమే కలుగుతుంది. కాబట్టి రవిరేఖలో ఎవరికైతే వడ్ల గింజ రేఖ ఉంటుందో నిరంతరం అపజయాలు కలుగును. అదేవిధంగా రవిరేఖలో లెక్కి శిరోరేఖ నుండి ఒక రేఖ పోయి చేరిన ఈ రవిరేఖ ఇలా ఉంది. ఈ శిరోరేఖ నుండి ఒక రేఖ వచ్చి రవిరేఖలో చేరిన ఇలా పైన జారచ్చు, ఆడే జారచ్చు. ఈ రవిరేఖ నుండి ఈ బుద్ధి రేఖ లేక శిరోరేఖ నుండి ఒక రేఖ పోయి ఈ యొక్క రవిరేఖతో కానీ కలిసిన ఏడల ఒక పాయ స్వయం కృషితో ధనలాభం పొందుదురు. వీళ్ళు ఈ విధంగా స్వయం బుద్ధి రేఖతో కలిస్తే స్వయం కృషితో ధనలాభం పొందుదురు. ముందు ఆటుపోట్లు వస్తుంటాయి. ఇప్పుడు మామూలుగా చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు. వెంటనే చాలామందికి డబ్బులు రావు. అలాంటి వారికి ఇలా రేఖలు ఉంటాయి. ఏదో ఒక పాయ ఈ స్థానం వచ్చే ఉంటాయి. అనేక ఆటుపోట్లు వస్తాయి. ఒకసారి వ్యూస్ రావు, ఒకసారి సబ్స్క్రైబ్ రావు, ఒకసారి కామెంట్లు బాగాలేదంటారు. ఎందుకంటే వాడు పాపం కష్టాల నుండి పడాలి అని చెప్పేసి పెడుతూ ఉంటారు వీడియోలు. ఏదో ఒకటి ఏదో ఒక విధంగా వస్తుందని. ఆ విధంగా అలాంటి వాళ్ళకు కూడా ఈ రేఖలు ఉంటాయి. చూడండి, అంటే చిన్న కానీ కొందరికి కనిపించకపోవచ్చు, దాన్ని భూతత్వంతో చూడాలి. కాబట్టి శిరోరేఖపై నుండి వచ్చిన రేఖ చేరితే మాత్రం స్వయం కృషితో, కష్టాలతో, కష్ట విద్యలతో, సొంత విద్యలతో ఏదో పైకి వచ్చి ధనలాభం పొందుతారు. అదేవిధంగా రవిరేఖను శిరోరేఖపై దాటిపోయినా ఈ విధంగా వచ్చిన రేఖ దాటిపోయింది అనుకో, ఈ రేఖ శిరోరేఖ నుంచి వచ్చే రేఖ ఈ యొక్క రవిరేఖను దాటి బయటికి పోయింది అనుకో, కత్తిలాగా. ఎవరికైతే శిరోరేఖ నుండి వచ్చిన పాయ రవిరేఖను దాటి బయటికి పోతుందో అక్కడ కత్తిలాగా ఏర్పడుతుంది. అలాంటి వారికి తన తెలివి తక్కువతనం వల్ల, తన నిర్ణయాల వల్ల ధన నష్టం కలుగును. తన తెలివి తక్కువతనం వల్ల, తన తీసుకునే నిర్ణయాల వల్ల ధన నష్టం కలుగును. వారికి తన నిర్ణయాల వల్లనే, తన తెలివి తక్కువతనం వల్లనే ధన నష్టం కలుగును. ఈ విధంగా రేఖ ఈ విధంగా కట్ చేస్తే శిరోరేఖ నుంచి వచ్చి, అదేవిధంగా శిరోరేఖను అరసేయి మొదటినే అడ్డురేఖలు కట్ చేసిన, శిరోరేఖను అరసేయి మొదటినే అడ్డురేఖలు కట్ చేసిన ఈ విధంగా శిరోరేఖ ఉంది. ఈ రేఖను మొదట్లోనే కట్ చేస్తాయి. చూడండి, ఆదిలోనే అడ్డురేఖలు ఎవరికైతే ఈ రవిరేఖను కట్ చేస్తాయో అలాంటి వ్యక్తి బాల్యంలో ఉండగా తన తల్లిదండ్రులు ఎక్కువగా ధనం ఖర్చు చేసినట్లు చెప్పవచ్చు. అంటే ఈ రవిరేఖ అనేటువంటి ఉన్నప్పుడు ఉండి కిందలో ఈ విధంగా మొదట్లో ఈ విధంగా చిన్న చిన్న అడ్డురేఖలు కానీ ఉంటే ఎవరికైతే ఉంటాయో
వారి తల్లిదండ్రులు ఇతని కొరకు చాలా ఆ ధనం ఖర్చు చేశారని చెప్పవచ్చు. వారికి ఏదైనా కావచ్చు, ఆరోగ్య సమస్య అనేది మిగతా రేఖలు చూడాలి. ఆరోగ్యానికి ఖర్చు చేశారా, చదువుకి ఖర్చు చేశారా, తర్వాత బాల్యంలో మాత్రం బాల్యంలో చిన్న వయసులో వారి తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి లేదా అమ్మాయికి ధనం బాగా ఖర్చు చేసినట్లుగా చెప్పవచ్చు. అదేవిధంగా అడ్డరేఖలు రవిరేఖ మధ్యలో ఉన్న ఇది అయిపోయింది. మొదట్లో ఉంటే తల్లిదండ్రులు వారికి ఎక్కువగా ధనం ఖర్చు చేసింది. అదేవిధంగా మధ్యలో రవిరేఖకు మధ్యలో అడ్డురేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారికి అడ్డురేఖలు రవిరేఖ మధ్యలో ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తి తనకు తాను ఏ ప్రయాసలు పొందును. ఈ విధంగా అడ్డురేఖల మధ్యలో కంటే ఏ వ్యక్తికి అయితే ఉంటాయో ఆ వ్యక్తి తనకు తానే అనేక కష్టాలు, పొయ్యాలు, ఖర్చులు అన్నీ భరిస్తూ ఉంటాడు. ఖర్చులు పెడుతుంటాడు, నష్టం కలుగుతుంది, కష్టాలు పడుతుంటారు. ఈ విధంగా తనకు తాను సంబంధించినవి తనకు తానే కష్టాలు పడుతుంటాడు, తనకు తానే ఏం ఖర్చు చేస్తూ ఉంటాడు. దేనికనేది పక్కన పెడితే తర్వాత మిగతా రేఖలు చూడాలి. కాబట్టి మధ్యలో ఉంటే ఒక ఫలితం, మొదట్లో ఉంటే ఒక ఫలితం. అదేవిధంగా రవిరేఖ హృదయరేఖ వరకు బాగా వచ్చి తర్వాత బుధస్థానంలోకి పోయినా ఈ రేఖ అనేటువంటిది రవిరేఖ అనేటువంటిది బాగా వచ్చేసి సక్రమంగా ఈ హృదయరేఖ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఈ స్థానం చేరకుండా ఇలా బుధస్థానం పోతుంది. చూడండి, హృదయరేఖ వరకు బాగా వచ్చిన రేఖ వెలుతిరిగి బుధస్థానం ఎవరికైతే చేరుతుందో అలాంటి వ్యక్తికి తన కళను ధనార్జనకు ఉపయోగించుకొని సఫలం కాగలడు. ఆ వ్యక్తి విధంగా రవిరేఖ ఇక్కడ దాకా వచ్చి ఈ నుంచి తిరిగి బుధస్థానం ఎవరికైతే చేరుతుందో తన కన్నటువంటి కళను ధనార్జనకు ఉపయోగించి బాగా ధనం సంపాదించను. అంటే వ్యాపారంలాగా వ్యాపారం పద్ధతులను ఉపయోగించి ధనం బాగా సంపాదించి సఫలం కాగలడు. అంటే తన కళను ధనార్జనకు ఉపయోగిస్తారు. అదేవిధంగా రవిరేఖ హృదయరేఖ వరకు బాగా వచ్చి తదుపరి ఆ రేఖ శని స్థానంలోనికి చేరిన ఈ విధంగా ఇలా వస్తే బుధస్థానంలోకి వచ్చి మంచిదే. అట్లా కాకుండా ఈ విధంగా వచ్చి శని స్థానం చేరింది అనుకో, వాస్తవంగా ఇక్కడ చేరాలి, కానీ అలా కాకుండా శని స్థానం చేరింది. రవిరేఖ ఎవరికైతే హృదయరేఖ దగ్గరకు వచ్చి అక్కడి నుండి రవిస్థానం చేరకుండా శని స్థానం ఎవరికైతే చేరుతుందో తదుపరి శని స్థానం చేరిన తన చాదస్తం వల్ల తనకున్న కళను కూడా అభివృద్ధి పరుచుకోలేక కృంగిపోతూ నష్టంలో పాల్గొను. అంటే హృదయరేఖ దగ్గరకు వచ్చి రవిస్థానం చేరకుండా శని స్థానం కానీ చేరితే తనకు చాదస్తం ఉండి ఆ చాదస్తం ద్వారా తన కళను అభివృద్ధి చేసుకోలేక తన నైపుణ్యాలని చెప్పుకోలేక తన కళను గురించి ఇతరులకి చూపించలేక కుంగిపోతూ నష్టం పాల్గొను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్